స్కందపురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి ఇలా వివరించాడట. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్రపౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుని కోరుతుంది. అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మి వ్రత మహత్యాన్ని వివరించాడు. అదే సందర్భంలో శివుడు పార్వతీదేవికి చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడు. భర్తను ప్రేమిస్తూ అత్తమామను సేవిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. అలానే వరలక్ష్మి అమ్మవారిని త్రికరణశుద్ధిగా పూజించే చారుమతి ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు కనిపించి శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంన తనను ఆరాధిస్తే కోరిన వరాల్ని ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. ఆ వరలక్ష్మీదేవి ఆదేశానుసారము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన చారుమతి సమస్త సిరి సంపదలు అందుకుందని ఈశ్వరుడు పార్వతీదేవికి వివరిస్తాడు.